సాధారణంగా ఏ మాసంలోనైనా అమావాస్య రోజున పితృకర్మలు నిర్వహిస్తారు. కానీ మహాలయ అమావాస్యకు ప్రత్యేకత ఉంది. ఈ రోజున కర్మలు చేస్తే గతించిన పూర్వీకుల మరణ తిథి తెలియకపోయినా వారందరికీ ముక్తి లభిస్తుందని ఒక నమ్మకం. ఈ పవిత్రమైన రోజున సూర్యగ్రహణం ఏర్పడటం వల్ల దాని శక్తి మరింత పెరుగుతుందని, అందువల్ల ఈ రోజు చేసే పితృకర్మలకు అత్యధిక పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. చనిపోయిన పూర్వీకుల ఆత్మలు తిరిగి జన్మను పొందే ప్రక్రియలో ఉంటాయని, ఈ కర్మలు చేయటం వల్ల వారి ఆత్మలు ఈ ప్రక్రియలో సులభంగా ముందుకు సాగటానికి సహాయపడుతుందని నమ్ముతారు. సరైన పద్ధతిలో కర్మలు చేస్తే ఆ ఆత్మలు మోక్షాన్ని పొందే అవకాశం ఉందని, దీంతో వాటికి పునర్జన్మ బాధలుండవని భావిస్తారు. పితృకర్మలు సక్రమంగా నిర్వహించకపోతే అది పితృదోషానికి దారితీస్తుందని కూడా కొందరు నమ్ముతారు. ఈ దోషం వల్ల కుటుంబంలో సమస్యలు, అనారోగ్యాలు, ఆర్థిక కష్టాలు వంటివి వస్తాయని కూడా అంటారు. కర్మలు సరిగ్గా చేయటం వల్ల ఆ దోషాలు తొలగిపోయి కుటుంబానికి మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. మహాలయ అమావాస్య రోజున చాలా మంది ఉపవాసం ఉంటారు. ఈ రోజు పితృ కార్యక్రమాలు పూర్తయ్యే వరకు ఉపవాసం ఉంటారు. పితృతర్పణాలకు ముందు పూజలు, ప్రార్థనలు మాత్రమే చేస్తారు. సాయంత్రం కర్మలన్నీ పూర్తయ్యాక మాత్రమే భోజనం చేస్తారు. ఈ రోజున దాన ధర్మాలు చేయటం చాలా ముఖ్యం. పేదవారికి, బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం చేయటం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుంది. అలాగే తమకు తోచినంత ధనాన్ని దానం చేయటం కూడా చాలా మంచిది. దానాలు చేయటం వల్ల పితృదోషాలు తొలగిపోతాయని, కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని ఒక నమ్మకం. దానం చిన్నదైనా దాని ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది.